వెల్కమ్ టు A1 టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. భాగ్యనగర సంస్కృతి నిలుపుదట్టంగా నిలిచే చారిత్రాత్మక గోల్కొండ కోటలో ఆషాఢమాస బోనాల జాతర అత్యంత వైభవంగా ఆధ్యాత్మిక ఉత్సాహం మధ్య ప్రారంభమైంది. లంగర్ హౌస్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక వేదికపై మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్, మంత్రి కొండా సురేఖకు సాంప్రదాయబద్ధంగా బోనం ఎత్తడం విశేషంగా నిలిచింది. శ్రీ గోల్కొండ జగదాంబిక మహంకాళి ఎల్లమ్మ అమ్మవారి ప్రభుత్వ పక్షాన మంత్రులు అధికారికంగా పట్టు వస్త్రాలు, మొదట బంగారం బోనం సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కోసం 11 లక్షల రూపాయల ప్రభుత్వ చెక్కును ఆలయ కమిటీకి అందజేశారు. ఆషాఢమాస బోనాల పండుగ సందర్భంగా సప్త మాతృకలకు సప్త బంగారం బోనం కార్యక్రమంలో భాగంగా భాగ్యనగర బోనాల జాతర ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షులు మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో హరిబౌలి బంగారం మైసమ్మ వారికి పూజలు నిర్వహించారు. అనంతరం వివిధ కళాకారుల నృత్యాల నడుమ బాజా భదంత్రిలతో జోగిని అవికాదేవి నృత్యాలతో ఊరేగింపుగా వెళ్లారు. గోల్కొండ జగదాంబిక అమ్మవారికి బంగారం బోనంతో పాటు పట్టు వస్త్రాలు, ఒడిబియ్యం సమర్పించారు. ఈ కార్యక్రమంలో వివిధ ఆలయాల కమిటీ ప్రతినిధులు, ఊరేగింపు కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. ఆనవాయితీగా వస్తుంది. ఇది 17వ సంవత్సరం. ఇక ముందు కూడా ఇదే విధంగా ఎంతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఈ బోనాల కార్యక్రమం కొనసాగుతుంది. జోగిని అవికాదేవి ముందుగా ఆషాఢ మాసం బోనాల జాతర శుభాకాంక్షలందరికీ, రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు పాత్రలో గోల్కొండ జగదాంబికకి నైవేద్యం ఎక్కించడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. చెందాలని అమ్మవారి ఆశీస్సులు అందరి ఎల్లవేళల ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢమాస బోనాల శుభాకాంక్షలు. ఈ ఆనవాయితీ ఏంటంటే ఈరోజు ఆషాఢమాసం ప్రారంభ దినము ఎప్పుడు ప్రతివారి ఆనవాయితీగా గోల్కొండ అమ్మవారికి ప్రథమ బోనం బంగారు పాత్రలో తీసుకెళ్లి నైవేద్యం పెట్టుడు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఫస్ట్ మేము గోల్కొండ అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి బంగారు తీసుకుని ప్రధాన 8 దేవాలయాలకు రావడం జరుగుతుంది. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫున ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ ప్రైవేటు పార్ట్నర్షిప్ కింద చేపట్టిన ప్రాజెక్టులు, ప్రభుత్వం చేస్తున్న వ్యయం తదితర అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. పోర్టులు, షిప్ యార్డులు, విమానాశ్రయాలు, పర్యాటక ప్రాజెక్టులు సహా మొత్తం 260 ప్రాజెక్టులను రాష్ట్ర ప్రభుత్వం పీపీపీ కింద చేపట్టింది. పరిశ్రమలు, మౌలిక సదుపాయాలు, పురపాలక, టూరిజం, వైద్య కళాశాలలు, రహదారులు, సౌర విద్యుత్ లాంటి రంగాల్లో పురోగతిలో 1,23,229 కోట్ల విలువైన ప్రాజెక్టులు ఉన్నాయి. పీపీపీ ప్రాజెక్టులను సస్టైనబుల్ మోడల్లో అభివృద్ధి చేయాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్, వివిధ శాఖల ఉన్నతాధికారులు సమావేశానికి హాజరయ్యారు. బీఆర్ఎస్ పార్టీని ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజలు ఎప్పుడూ సరిగా ఆదరించలేదని, కక్షతో అత్యంత కీలకమైన సీతారామ ప్రాజెక్టుతో పాటు పలు నీటి ప్రాజెక్టులను ఆ పార్టీ నాయకులు గాలికి వదిలేశారని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. వీరు ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు సందర్శన అనంతరం ఏర్పాటైన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, గతంలో బీఆర్ఎస్ పార్టీకి ఈ ప్రాంతీయులు ఓట్లు వేసి సీట్లు ఇవ్వనందున గిరిజనులు అధికంగా ఉండే కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలకు ఉపయుక్తమైన సీతారామ ప్రాజెక్టును అన్యాయంగా చేశారని ఆరోపించారు. ఎటువంటి భేషజాలకు పట్టుదలకు పోకుండా బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పు చేసిన సీతారామ ప్రాజెక్టుతో పాటు కాళేశ్వరం ప్రాజెక్టు సరిదిద్దే తపనతో పనిచేస్తున్నామన్నారు. ఈ సీతారామ ప్రాజెక్ట్ ఈ రాష్ట్ర ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం
త్వరితగతిన పూర్తి చేసి సాధ్యమైనంత మేరకు చివరన ఉన్నటువంటి ప్రాజెక్టుని గోదావరి నది పైన తెలంగాణ ప్రాంతం పునాదులు వేసి పనులు మొదలుపెట్టించిన సంగతి కూడా మీకు తెలిసిందే. మరి మిత్రుడు భట్టి విక్రమార్ గారు స్పష్టంగా చెప్పారు. గతంలో రాజీవ్ సాగర్, ఇందిరా సాగర్ ప్రాజెక్టు మొదలుపెట్టి ఏ విధంగా కేవలం 1500 కోట్లతో పూర్తయ్యే పనులు పూర్తిగా వదిలేసి ఇప్పుడు 19,000 కోట్లతో సీతారామసాగర్ ప్రాజెక్టు, 4,500 కోట్లతోని సీతమ్మ సాగర్ బ్యారేజ్ వర్క్లు చేపట్టాల్సిన అవసరం వచ్చింది. మా సంపూర్ణ కృషి ఉంటుంది, సాధిస్తామని చెప్పి కూడా నేను మనం చేస్తున్నాను. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రాజశేఖర రెడ్డి గారు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో బేషిజాలకపోయి వారి మార్కు ఉండదు అని ఒక దురుద్దేశంతో వాటన్నిటినీ వైండప్ చేస్తే ఈ ప్రజా ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వచ్చిన తర్వాత ఎక్కడ భేషజానికి పట్టుదలకి పోకుండా వారు తప్పు చేశారని తెలిసి కూడా తప్పు చేపట్టిన అన్ని ప్రాజెక్టులని రీడిజైన్ పేరుతో భేషజాలకపోయి వారి మార్కు ఉండదు అని ఒక దురుద్దేశం. కుడిభుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ పరామర్శించారు. హైదరాబాద్లోని పవన్ కళ్యాణ్ నివాసానికి ఆయన విచ్చేశారు. ఆయనతో మాట్లాడి శస్త్రచికిత్స అనంతరం ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. వైద్య నిపుణుల సూచనలు పాటించాలని చెప్పారు. త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో విధుల్లోకి రావాలని ఆకాంక్షించారు. పవన్ స్వగృహములో ఉన్న లైబ్రరీని గౌరవ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ తిలకించారు. లైబ్రరీలోని పలు పుస్తకాలను పరిశీలించారు. వాటి గురించి పవన్ కళ్యాణ్తో ఆసక్తిగా చర్చించారు. పవన్ కళ్యాణ్ కోరడంతో ఓ పుస్తకంపై జస్టిస్ అబ్దుల్ నజీర్ ఆటోగ్రాఫ్ చేశారు. అనంతరం గవర్నర్కు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎంపీలతో వైఎస్ జగన్ సమావేశమయ్యారు. రానున్న పార్లమెంటు సమావేశాల నేపథ్యంలో ఉభయ సభల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహం, ప్రజా సమస్యలు, రాష్ట్ర ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై ఎంపీలకు జగన్ దిశానిర్దేశం చేశారు. అనంతరం జగన్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే మనకు ముఖ్యమని, వాటి కోసం గలం విప్పాలని పిలుపునిచ్చారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వరికుంటపాడు మండలంలో 1.67 కోట్లతో నిర్మించిన తార్ రోడ్డును ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు ప్రారంభించారు. గ్రామీణ అభివృద్ధికి మౌలిక వసతులు కీలకమని పేర్కొంటూ రాబోయే స్థానిక ఎన్నికల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఐక్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ఒక్కొక్క మంత్రి దగ్గర పని ఇందాక గంట 2 గంటల కూర్చొని ఆయన ముగ్గురు కలిసి ఈ కార్యక్రమాలన్నింటినీ కోఆర్డినేట్ చేయడం జరుగుతూ ఉంది. ఈ రోజున మనకు అండగా ఉదయగిరి నియోజకవర్గానికి అండగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ పరంగా కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాం. మీరందరూ కూడా తలా ఒక చేసి మమ్మల్ని ముందుకు నడిపిస్తే ఇంకా కూడా ముందుకెళ్లే పరిస్థితి ఉంది. రాబోయే 3 సంవత్సరాల్లో ఎక్కువ మంది ఇక్కడ మాట్లాడారు కాబట్టి ఎక్కువసేపు మనం మాట్లాడడం అందరికీ తెలిసిన విషయాలే. మన లోకల్ గా చాలా సార్లు మనం కలుసుకున్నాం. దయచేసి రాబోయే చేసిన అభివృద్ధి చాలు, ఈ 2 ఏళ్లలో మనం చేసుకున్న చెప్తే చాలు మనం గెలిచే పరిస్థితి ఉంది. అందరూ మనం అంతా నడుస్తా ఉన్నారు. ఆడపడుచులు, ముఖ్యంగా ఆడపడుచులు కానీ, యువత కానీ. వీరేంద్ర
అంతకుముందు నాగార్జున అనే ఒక ఫ్రెండ్ కూడా ఉండేవాడు మాకు, అతని ద్వారా ఇటు రావడం జరిగింది. మరి ఒక్క సంవత్సరం కూడా మిస్ అవ్వకుండా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ఇక్కడ మీ సమక్షంలో నన్ను ఫస్ట్ టైం కలవటం జరిగిందని చెప్పారు. కానీ సార్ని తెలుగుదేశం పార్టీలోకి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. నేను కూడా ఆ సభకు వచ్చాను సార్. అప్పుడు మీ దాంట్లో కూర్చొని ఉన్నాను, స్టేజ్ మీద కూర్చొని ఉన్నాను. నాకు అప్పటి నుంచి పరిచయం మీరు అని మీతో మాట్లాడలేదు, కానీ చెప్తే చాలు మనం గెలిచే. తిరుమల శ్రీవారిని సీఎం సతీమణి నారా భువనేశ్వరి దర్శించుకున్నారు. ఉదయం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా ఆలయంలోకి వెళ్లిన భువనేశ్వరి వీఐపీ బ్రేక్ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ వీఆర్ నాయుడు, ఈవో రవిచంద్ర, అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలో మూల విరాట్టును దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేయగా టీటీడీ చైర్మన్ ఈవో స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. విశాఖ ఫిషింగ్ హార్బర్లో అలల ఉధృతికి బోటు బోల్తాపడి 7 మత్స్యకారులు ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో 2 వ్యక్తులు తీవ్రంగా గాయపడి కేజీహెచ్లో చికిత్స పొందుతున్నారు. ఈ ప్రమాదంలో సుమారు 4.5 లక్షల ఆస్తి నష్టం జరిగింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత మత్స్యకారులు వేడుకుంటున్నారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని స్వామివారి దివ్య ఆశీస్సులు పొందడం ఎంతో ఆనందంగా ఉందని ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ శాసనసభ వన్యప్రాణులు పర్యావరణ కమిటీ సభ్యులతో కలిసి ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. రాష్ట్ర ప్రజలకు సుఖశాంతి అభివృద్ధి కోసం ప్రార్థించినట్లు ఆయన వివరించారు. నేను లాస్ట్ టైం స్వామివారి దర్శనకి వచ్చాను. నేను అప్పుడు రాజ్యసభ ఎలక్షన్ కావలేదు. కమిటీ వచ్చి మీ ప్రెస్ ముందు మాట్లాడుతూ మీరు అడిగారు ఏం కోరుకున్నారని అన్నీ చెబుతూ మా అబ్బాయికి కూడా రాజ్యసభ సీట్ ఇవ్వమని చెప్పి అడిగాను స్వామివారిని అని మొక్కుని వెళ్ళాను. వెళ్ళిన 3వ రోజుకి రాజ్యసభ వచ్చింది మా అబ్బాయికి, విజయ్కి. స్వామివారి దయ వల్ల మీ అందరి వల్ల. మరి ఈరోజు ఎందుకు వచ్చామంటే మాదొక కమిటీ, వైల్డ్ లైఫ్ కమిటీ అని జూస్ ఉన్నాయి కదా, మన జూలు ఉన్నాయి కదా, జూలు డెవలప్ చేయడం కోసం చెప్పి ఒక కమిటీ ఉంది. ఈ కమిటీ అన్ని రాష్ట్రాల్లో లేదు, కొన్ని రాష్ట్రాల్లో ఉంది. దాంట్లో మన ఆంధ్ర రాష్ట్రం ఒకటి. దీనికి ఎవరైతే స్పీకర్గా ఉంటారో వారు చైర్మన్గా ఉంటారు, మిగతా వాళ్ళందరూ మెంబర్లుగా ఉంటారు. వారిలో శ్రీనివాసులు గారు, పులపర్తి నాని గారు, నరేంద్ర వర్మ రాజు గారు, గుండు శంకర్రావు గారు, పాలవలస శ్రీకాంత్ గారు చెప్పి అందరూ కమిటీ మెంబర్లు. దానికి నేను చైర్మన్గా ఉన్నా. 2 days బ్యాక్ నేను కమిటీ టూర్ వేసాం, విశాఖపట్నం జూని సందర్శించాం. తర్వాత ఈరోజు మన తిరుపతిలో ఉన్నటువంటి ఈ జూని సందర్శించి అక్కడ ఉన్న లోటుపోట్లు అన్ని పరిశీలించి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చి దీన్ని డెవలప్ చేయాలనే ఉద్దేశంతో ఇక్కడ ప్రత్యేకంగా రావడం జరిగేది. మేము ఆలోచించి మేము చేస్తాం. మీరు లోకల్ పర్సన్స్ కాబట్టి మీ సూచనలు కూడా మీ ప్రెస్ ద్వారా ఇస్తే దాన్ని కూడా పరిగణలోకి తీసుకు. భారతీయ రైల్వే రంగంలో సరికొత్త పర్యావరణ హిత విప్లవానికి కౌంట్ డౌన్ షురూ అయింది. దేశంలోని మొట్టమొదటి హైడ్రోజన్ ఇంధన
ఆధారిత రైలు పట్టాలెక్కేందుకు సర్వం సిద్ధమైంది. హర్యానాలోని జింద్ రైల్వే స్టేషన్ వేదికగా ప్రధాని మోదీ శుక్రవారం ఈ ప్రతిష్టాత్మక రైలును పచ్చజెండా ఊపి జాతికి అంకితం చేయనున్నారు. ఈ సరికొత్త టెక్నాలజీతో జర్మనీ, జపాన్, చైనా వంటి అగ్రదేశాల సరసన భారత్ చేరబోతోంది. ఈ తొలి హైడ్రోజన్ రైలు హర్యానాలోని జింద్ నుంచి సోనిపట్ మధ్య ఉన్న 89 కిలోమీటర్ల దూరం పరుగులు పెట్టనుంది. ఈ 2 స్టేషన్ల మధ్య రోజుకు 2 రౌండ్ ట్రిప్పులు తిరుగుతూ ప్రయాణికులకు చేరవేస్తుంది. రూట్ నంబర్ 740110 గల ఈ రైలు జింద్ నుంచి ఉదయం 7:40 బయలుదేరి ఉదయం 9:40 సోనిపట్ చేరుకుంటుంది. మార్గ మధ్యంలో జింద్ సిటీ, పాండ్ పిండరి, లలిత్ కేరా, బంబేవా, గోహానాతో సహా మొత్తం 12 స్టేషన్లో ఈ రైలు ఆగుతుంది. సోనియా గాంధీ అధ్యక్షతన కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ వ్యూహాత్మక సమావేశం జరిగింది. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో ప్రజా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకు అనుసరించాల్సిన ఉమ్మడి వ్యూహాలపై చర్చించేందుకు గాను కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ ఒక కీలక వ్యూహాత్మక సమావేశాన్ని నిర్వహించింది. రాబోయే పార్లమెంటు సెషన్స్లో విపక్షాల ఐక్యత లేవనెత్తాల్సిన ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు. ఈ అత్యున్నత స్థాయి వ్యూహాత్మక సమావేశంలో కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో పాటు లోక్సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. వీరితో పాటు కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీకి చెందిన ఇరు సభల ఎంపీలు అందరూ ఈ భేటీకి హాజరయ్యారు. దేశంలో పెరుగుతున్న ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, సరిహద్దు భద్రత, వివిధ జాతీయ అంశాలపై ఉభయ సభల్లోనూ కేంద్రాన్ని చుట్టుముట్టేలా పక్కా ప్రణాళికలను సిద్ధం చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. आने वाले मानसून सत्र में क्या बिल्स आएंगे, देश के सामने क्या मुद्दे हैं, इन मुद्दों को कैसा हम लोग उठाएंगे, कैसा आर्टिकुलेट करेंगे, हमारा पॉलिटिकल पोजीशन इन तमाम मुद्दों पे और जो बिल्स आएंगे उसके ऊपर क्या रहेगा, हमारी स्ट्रैटेजी कैसा रहेगी, हम कैसा अपोजिशन को मोबिलाइज करेंगे, इन तमाम इश्यूज को लेके बहुत डिटेल में बात की है. श्रीमती सोनिया गांधी जी, कांग्रेस प्रेसिडेंट मल्लिकार्जुन खड़गे साहब, एलओपी राहुल गांधी जी साहब और सारे मेंबर्स उसमें मौजूद थे. नमस्कार, आदाब. ఒడిశాలోని పూరిలో ప్రసిద్ధ జగన్నాథ రథయాత్ర ప్రారంభమైంది. ఉదయం 6 గంటలకు మంగళహారతి పట్టగా ఉదయం 9:30 గంటల నుండి పహండి ఉత్సవం ప్రారంభమైంది. సాయంత్రం పూరి గజపతి మహారాజు రథాలను బంగారు చీపురుతో శుభ్రం చేశారు. అనంతరం భక్తులు రథాలను లాగటం మొదలుపెట్టారు. ఇక ఇప్పటికే జగన్నాథ రథయాత్ర వీక్షించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర రథాలను లాగేందుకు లక్షలాది మంది భక్తులు తరలివచ్చారు. రథయాత్రలో భద్రత కోసం ఒడిశా ప్రభుత్వం 13,000 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా 19 మంది ఐపీఎస్ అధికారులు రథయాత్రను పర్యవేక్షించనున్నారు. 473 సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేసి వాటిని పరిశీలించేందుకు సిబ్బందిని నియమించారు. ఒడిశాలోని పూరి తీరంలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా ప్రముఖ
సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ అద్భుతమైన సైకత శిల్పాన్ని రూపొందించారు. ఇది భక్తులను విశేషంగా ఆకట్టుకుంటోంది. సుదర్శన్ పట్నాయక్ మహాప్రభు జగన్నాథుని ప్రతిరూపాన్ని ఇసుకతో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ ప్రధాన శిల్పం చుట్టూ 100 చిన్ని ఇసుక రథాలను రూపొందించడం విశేషం. రథయాత్రలో జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి ఆలయం నుంచి బయటకు వచ్చి భక్తులకు దర్శనమిచ్చే పవిత్ర ఘట్టాన్ని ఈ శిల్పం కళ్లకు కడుతున్నది. ఈ ఏడాది కూడా ఆయన రూపొందించిన ఈ కళాఖండం ఉత్సవాల్లో ప్రధాన ఆకర్షణగా నిలిచింది. దేశవ్యాప్తంగా వైభవంగా ప్రారంభమైన జగన్నాథుని రథయాత్ర మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలో జగన్నాథ రథయాత్ర సందర్భంగా అహ్మదాబాద్ ఆలయంలో అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం స్వామివారి మంగళ హారతిలో హోంమంత్రి పాల్గొన్నారు. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 టీవీ తెలుగు న్యూస్.